ఇంట్లో పూజ ఎలా చేయాలి? పూజ గది ఎక్కడ ఉంటే మంచిది? సనాతన ధర్మంలో పూజ, మంత్రోచ్చారణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిరోజు శ్రద్ధాసక్తులతో భగవంతుడిని పూజిస్తే భక్తులకు శ్రేయస్సు, సంపద లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. దేవునిపై ఉన్న భక్తిని చూపించుకోవడానికి పూజ కార్యక్రమాన్ని ఒక మాధ్యమంగా పరిగణిస్తుంటారు. ఇంట్లో పూజ చేస్తే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు సంపద చేకూరుతుందని నమ్ముతారు. అయితే ఇంట్లో పూజ చేసే సమయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటిని తేలికగా తీసుకుంటే నెగటివ్ రిజల్ట్స్ వచ్చే ప్రమాదం ఉందట. మరి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. పూజ గది ఏ దిశలో ఉండాలంటే, ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం ఎంత ముఖ్యమో, సరైన దిశలో ఉండేలా చూసుకోవడం కూడా అంతే కీలకం. ఇంట్లో ఏ దిశలో పూజ గది ఉండాలో వాస్తు శాస్త్రం నియమాలు సూచిస్తున్నాయి. ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఒకవేళ ఈ డైరెక్షన్లో పూజ గది లేకపోతే పూజ చేసిన ఫలితం కూడా ఉండదు. కొన్నిసార్లు వాస్తు దోషానికి దారితీసే అవకాశం కూడా ఉంది. పూజ ఎలా చేయాలి? పూజ గదిలో పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా వాస్తు శాస్త్ర నియమాలు సూచిస్తున్నాయి. పూజ గదిలో కూర్చొని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. భక్తులు నిలబడి పూజ చేస్తే తగిన ఫలితం ఉండకపోవచ్చు. దీంతో పాటు పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు దిశగా ఉండాలి. తూర్పు దిశ ధైర్యానికి, సామర్థ్యానికి ప్రతీక కాబట్టి ఈ దిశగా ముఖం పెట్టి కూర్చోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. అయితే దేవుడి ప్రతిమలు దక్షిణ దిశలో ఉండకుండా చూసుకోవాలి. దక్షిణం దిశగా దేవుడి ప్రతిమలు పెడితే నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు: పూజ గది పవిత్రమైన స్థలం, దాదాపు గుడితో సమానం. కాబట్టి ఈ స్థలాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అపరిశుభ్ర పరిసరాలు నెగిటివ్ ఎనర్జీని వ్యాప్తి చేస్తుంటాయి. దీంతో ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు చెడిపోతాయి. పూజ గదితో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమే. స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నాకే పూజ గదిలోకి అడుగు పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరోవైపు పూజ గదికి సమీపంలో టాయిలెట్ అస్సలు ఉండకూడదు. ఇంట్లో మెట్ల కింద స్టేర్స్ కూడా పూజ గదిని ఏర్పాటు చేయకూడదు. ఈ తప్పులు సవరించుకుంటే పూజకు తగ్గ ప్రతిఫలం లభించే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.